హై టెన్షన్ లైన్స్, ఒకటి 400 kV లైన్స్, ఒకటి ఇంకోటి చిన్నది 200 kV లైన్స్. ఇవి రెండింటికి కూడా టెండర్లు పేయడం జరిగింది. 400 kV లైన్స్ వచ్చేటప్పటికి 8/10/2026 అది కంప్లీట్ అవుతుంది. 220 అది గ్రౌండ్ మీద వస్తుంది. అక్కడ వచ్చేటప్పటికి కొంతమంది రైతులకి కొన్ని ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని, అది కాంప్లికేటెడ్ ఇష్యూ, కోర్టులో వేశారు. వాళ్ళ ల్యాండ్ సిఆర్డీఏకి ఇవ్వలేదు. సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే 2014 ముందు హై టెన్షన్ లైన్ల గురించి ఇచ్చింది. ఇది పూలింగ్ లోకి రాకముందు వాళ్ళు ఏంటంటే 2014 ల్యాండ్ పూలింగ్ అయింది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి అప్పుడు వచ్చిన కాస్ట్ ఒక 20-30 లక్షలు ఎకరానికి వచ్చింది అంతే. అయితే ఈ అమరావతి క్యాపిటల్ వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళనేది ఏంటంటే మేము నష్టపోయాము గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల, మమ్మల్ని కూడా ల్యాండ్ పూలింగ్ లో కన్సిడర్ చేయమంటున్నారు. ఇది అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లో చేసింది. అది కాంప్లికేటెడ్ ఇష్యూ, కోర్టులో ఉంది. దీన్ని ఎలా డీల్ చేయాలనేది అది మేము నారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అది 37-40 ఎకరాలు ఉంది, ఆ ఇష్యూని సపరేట్ గా డీల్ చేస్తారు. అది కాకుండా మిగిలిన లైన్స్ వేయటానికి, అంటే 220 kV లైన్స్ వేయటానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి. అందులో 16% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది 31/7/2027కి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఎలక్ట్రిక్ లైన్స్ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ కొంచెం ల్యాండ్ తప్పించి. అది ఒక ఐటమ్. ఇవి కాకుండా చిన్న చిన్నవి కొన్ని డిస్కస్ చేశాం. అందులో విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం మనం మాట్లాడుకునే ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి. జరీబ్ ల్యాండ్, తర్వాత గ్రామ కంటాలు, ఇవి రెండింటినీ కూడా పకడ్బందీగా మొత్తం 10 సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంటాలు ఇచ్చారో వారి జరీబు. ఈ రోజున మేమేం చేసామంటే కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని 30 రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ఓ, అదేవిధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి, ఇద్దరు కలిపి పక్కాగా ఎంత సర్వే చేస్తారు. 1 month లో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఒక ఇంతకు ముందు ఎలిజిబుల్ గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంటాల్లో వాళ్ళే వెనక్కి తీసుకుంటాం. అది తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది. నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంటాలు కానీ రెండు కూడా చేస్తాం. ప్రతి ప్రాపర్టీ లైన్ బై లైన్ ఐటమ్ ప్రకారం వెళ్ళి సర్వే చేసిన వాళ్ళు ఎందుకని ఏ రూల్ ప్రకారం అది గ్రామ కంటంలో కానీ జరీబుకి వస్తుందో వాళ్ళు చెప్తారు, రైతు వాదన చెప్తారు. ప్రతి ప్రాపర్టీలో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా మేము మళ్ళీ వేరే ఇంకొక 2-3 పెట్టి థర్డ్ పార్టీ చెక్ చేస్తాం. ఇవన్నీ చేసి పబ్లిక్ గా ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం. కాబట్టి ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు. దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మూడో ఐటమ్ వచ్చేటప్పటికి లంకా ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ 2 ఉన్నాయి. లంకా ల్యాండ్స్ ని నారాయణ గారు, మేము మొన్న మా మీటింగ్ లో మేము ఏం చెప్పామంటే ఎన్జిటి కేసు అయిపోయిన తర్వాత వాటిని చేస్తాం, అది ఫిబ్రవరి మార్చి వద్దని చెప్పాం. అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే ఎప్పటికైనా అది చేయాల్సిందే, మనం కేసు అనేది వస్తే తర్వాత చూసుకోవచ్చు సార్, మీరు చేస్తే మనకు బాగుంటది అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఎస్ చేసేసేయండి, గో హెడ్ అన్నారు. అది ఈ రోజు నుంచే లంకా గ్రామాలు మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం, జరుగుతూ ఉన్నాయి. సో అది క్లియర్ అయిపోయింది మీకు. రెండోది అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్ లాస్ట్ టైం కూడా చెప్పాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జీవోని స్టేట్ మొత్తంలో ఉన్న జీవోతో కలపబట్టి అది మొత్తం ఆగిపోయింది. దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని బాబు గారు వేశారు. అయితే అది కొంచెం లేట్ అవుతా ఉంది కాబట్టి ఈ అసైన్డ్ ల్యాండ్స్ ని కేబినెట్ నోటుకు ఒకటికి పంపించి కేబినెట్ లో కనుక అప్రూవ్ అయితే అసైన్డ్ ల్యాండ్స్ కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈ అసైన్డ్ ల్యాండ్స్ ని మిగిలిన వాటితో సపరేట్ చేస్తాం, సపరేట్ డీలింక్ చేసి అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవి మెల్లగా దాని మీద చూస్తారు. దీన్ని మాత్రం ఇమీడియట్ గా వర్క్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. సో ఇవి ఇప్పటి వరకు జరిగిన ఓవరాల్, లాస్ట్ టైము కొత్తవి. నెక్స్ట్ ఇంకొక 4-5 ఐటమ్స్ తీసుకొని అవి కూడా 1 by 1 సాల్వ్ చేస్తాం. కాబట్టి అందరూ రైతులు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే కొంతమంది రాగలిగారు, కొన్ని గ్రామాల వాళ్ళు ఈరోజు కొన్ని సమస్యలు చెప్పుకోగలిగారు, ఇంకా కొంతమంది గ్రామాల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి వారం 2 వారాలు అంటే పార్లమెంట్ ఉంది కాబట్టి నాకు నెక్స్ట్ 2 వారాలు కొంచెం కష్టం అయినప్పటికీ ఏదో విధంగా మేము కమ్యూనికేట్ చేసుకొని ప్రతి 2 వారాలకి అందరి సమస్యలు విని సాధ్యమైనంత వరకు అవి వ్యక్తిగతం కాకపోతే 10 మందికి ఉపయోగపడే అయితే అన్ని చేస్తాం. మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తూ
సెలవు తీసుకుంటున్నాను. నారాయణ గారు వీళ్ళు మాట్లాడతారు, తర్వాత మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి. త్రిసభ్య కమిటీ ఈ రోజు కూడా ఇప్పుడు 2.5 గంటలు కూర్చున్నాం దీని మీద ఇప్పటి వరకు. ఇవాళ తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి రోడ్ హిట్స్, అంటే రోడ్డు సోలా, రోడ్డు పోటు, వీటిల్లో వీధి పోటు దాదాపుగా 1286 ప్లాట్లకి ఇష్యూ ఉంది. ఇందులో 990 మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు. 156 మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని. ఇందులో జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్. ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే, ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా, చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం, రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి, వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది, మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ ఎస్ఎస్ చేయాలి, కమర్షియల్కి కానీ, లార్జ్ రోడ్డు స్మాల్ రోడ్ హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి ఎస్ఎస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నంబర్ 1. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఎక్కువ, అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్ లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ లోకి, ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్ వస్తున్నాయి. ఇవి అన్ని క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్ లోకి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ కు వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్, ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు కనుక ఓపిక్ గా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాము. లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కన ఉన్న విలేజ్ నంబర్ 1, అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇది ఎక్కడా కూడా డిస్క్రిషనరీగా చేయడానికి వీల్లేదు. వేరే విలేజ్ లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళకి 10,000 15,000 గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు. వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం. వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది. లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంట్ గా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు. కాబట్టి
ఇది జరగబోయేది ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిన ప్రాంతంలో. ఏదైనా కానీ సాధ్యమంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. తర్వాత మూడో ఇష్యూ, చాలా మందికి హెల్త్ కార్డ్స్, పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 38,000 మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు. అందులో 10,000 మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు. వీళ్ళలో ఇంకొక 4,000 మంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు. ఈ స్కీమ్ ఒక 5-10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి, అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ ని, హెల్త్ కార్డ్స్ ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి ఇవి. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నిటిని కలిపేయటం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి. ఈ రెండింటిని పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్డీఏకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామానికి వెళ్ళి 1 month లో ఈ రెండు సాల్వ్ చేస్తారు. ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం, కొత్త వాళ్ళకి యాడ్ చేయటం, అదే విధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్, ఈ 3 ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా 1 month లో కంప్లీట్ చేయమని వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చా వాళ్ళు చేస్తా అన్నారు. అది కూడా ప్రాబ్లం లేదు. దానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ గారు, నేను రైతులతో ఇప్పటికే 3-4 దఫాలు అక్కడ పిలిచి మాట్లాడటం జరిగింది. వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్గా అధికారులకు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయమని. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించింది. దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు, నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు. దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉన్నా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్ సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలని అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం. రైతులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇంకా ఈరోజు యాక్చువల్ అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది. ఆర్ఎన్బి రోడ్డు సంబంధించి టీడీఆర్ మార్చమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది కూడా ఇమీడియట్ గా యాక్చువల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టీడీఆర్ బాండ్స్ మనం 1-2 ఒకటి, రెండోది 4,50,00,000 మనం ఇస్తున్నాం. 4,50,00,000 కాంపెన్సేషన్ ఏదైతే ఇల్లు పాయలు కొట్టారో దానికి కాంపెన్సేషన్ ఆర్ఎన్బి వాళ్ళు ఇవ్వాలా. అయితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి సిఆర్డీ వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అథారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్ లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని సిఆర్డీ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం. ఈ విధంగా ఈరోజు రైతు సోదరులందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ ఆ రోజు కేవలం ఒక 2 నెలల 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయండి చెప్తున్నారు. నేను కావచ్చు, శ్రావణ్ కావచ్చు, ఆ రోజు పుల్లారావు కావచ్చు, మీ అందరితో డిస్కస్ చేసి అనేక సమస్యలు సాల్వ్ చేశాం. ఈరోజు మళ్ళా చంద్రశేఖర్ గారు యాక్చువల్గా వారు కేంద్ర మంత్రిగా వారు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద డీప్గా వారు కూడా స్టడీ చేస్తున్నారు.
అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు. ఒక సిస్టంలో పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి కానీ లేదు నాకు ఇచ్చేయాలి నాకు ఇచ్చేయాలి దయవుంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరిగి ఫ్రేమ్ చేసాం, గ్రామ కంటాలు చేసాం, రోడ్డు హిట్ చేసాం, అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి. ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు 100% న్యాయం చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సార్ అంటే సార్ 2494 ఎకరాలు ఇంకా ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదు. ఏ గ్రామాల పరిధిలో ఉంది సార్ 2400? యాక్చువల్గా అన్ని గ్రామాల్లో కొద్దిగా ఉన్నాయండి. దానికి కూడా ఏంటంటే గతంలో ల్యాండ్ అక్విజిషన్ పెట్టిన కేసును విత్డ్రా చేసి మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ పెట్టమని ఏజీ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఆ కేసులు విత్డ్రాకి కోర్టుకి పెట్టాము. కొన్ని విత్డ్రా అయినాయి. ఆ మిగతా కేసులు కూడా రేపు 3వ తేదీ హీరింగ్కి వస్తుంది. అవి విత్డ్రా అయితే నెక్స్ట్ ల్యాండ్ పుల్లింగ్ పోతాం. ఈ లోపల రైతు సోదరులు రిక్వెస్ట్ చేస్తాను ల్యాండ్ పుల్లింగ్ రామని. అటు ఎమ్మెల్యే గారు కూడా మొత్తం డేటా ఇస్తే వారు కూడా యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి రైతు సోదరులతో వీలైనంత వరకు ల్యాండ్ అక్విజిషన్ పెట్టే లోపలే ల్యాండ్ పుల్లింగ్ వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ సమావేశంలో సార్, తీసుకుంటాం. సమావేశంలో అది రైతులు మాట్లాడుతున్నాం. పాల్గొని రెగ్యులర్ గా ఓన్లీ మిగతా రైతులతో మాట్లాడలేదని కొంతమంది రైతులు కంప్లైంట్ మాట్లాడుతూ కూడా ఏమో కదా ప్రతిసారి ఒకరితోనే మాట్లాడుతున్నారు. ఏం కాదు, ఇవాళ అంటే 9 గంటలకని చెప్పి పంపించారు. కొందరు 9:30, 10కి వచ్చారు. వాళ్ళు లోపల రావడానికి కుదరలేదు. మంత్రి గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం మీ అందరితో మాట్లాడదాం, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఫోన్ నెంబర్ తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు పిఎల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ టైం ఫోన్ చేసి పిలుస్తాం. ఈరోజు సిఆర్డి సమావేశం జరిగింది. ఏం జరిగింది, ఏం చర్చించారు? ఈరోజు సిఆర్డీఏ నూతనంగా నిర్మించిన భవనంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 మెన్ కమిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారో, కేంద్ర మంత్రి వాళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, మా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారితో ఆ కమిటీలో కొన్ని గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 నుంచి ఆ ప్రభుత్వ సమయంలో ఇక్కడ ఉత్పన్నమైనటువంటి వివిధ రకాల సమస్యల గురించి అప్పట్లో కొన్ని రోజులు రిప్రజెంటేషన్ చేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం రైతులుగా. ఆ తర్వాత ప్రభుత్వం దురదృష్టవశాత్తు మారటం, 5 సంవత్సరాలు ఈ సమస్యలన్నీ హోల్డ్ అవటం, ఆ తర్వాత సంవత్సరాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ వివిధ రకాల సమస్యలు 2015 నుంచి ఉన్నటువంటి సమస్యలు ఆగిపోయి ఉండటం వల్ల దాని మీద ఒక 3 మెన్ కమిటీ వేసి వాటికి ఒక పరిష్కార దిశగా పయనించాలని ప్రభుత్వం ఆలోచించింది. దానికి అనుగుణంగా మా వైపు ఉన్నటువంటి అన్ని సమస్యల్ని ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చాం. ఈసారి కొత్తగా ఒక సిస్టమ్ ఫాలో అవటం జరిగింది 3 మెన్ కమిటీలో. సమస్యల్లో అత్యంత ప్రాముఖ్యత గల ముఖ్యమైన సమస్యల్ని ప్రయారిటీ లిస్టులో తీసుకొని వరుసవారీగా వాటి పరిష్కారానికి ఒక టైం బాండ్ నిర్ణయించడం జరిగింది ఈసారి. ఆ టైం బాండ్ లోపు ఆ సమస్యలకి ఒక కంక్లూజన్ తీసుకొస్తామని చెప్పి 3 మెన్ కమిటీ వారు చెప్పడం జరిగింది. అలానే ఈ సమస్యల గురించి రైతులకి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఇప్పుడు ఆఫీసర్లు కూడా మారారు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్ని మరి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడున్న స్థానిక మరి నాయకులు కానివ్వండి, స్థానికంగా ఉన్న రైతులను కూడా ఇప్పుడున్న ఆఫీసర్లకి ఫీడ్బ్యాక్ చేయటం కూడా జరిగింది. అప్పుడు ఏమైతే మనం కమిట్ అయ్యాం, మాకేమేమి కమిట్ అయ్యారు అనేది కూడా వాటిని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పాం. ల్యాండ్లెస్ పీపుల్కి సంబంధించి, అట్లానే అసైన్ ల్యాండ్ల గురించి, అట్లానే జరీబ్ నాన్ జరీబ్ గురించి, అదేవిధంగా టవర్ లైన్ల గురించి, అదేవిధంగా ఇంకా అనేక రకాలైన కొన్ని సమస్యల గురించి ఈరోజు డిస్కస్ జరిగింది. వాటి మీద విస్తృతమైన అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాటికి ఒక టైం బాండ్ నిర్ణయించారు. ఆ టైం బాండ్ లోపు ఈ అవుతాయి అనే నమ్మకం ఈసారి మాకైతే ఏర్పడింది. కాబట్టి మిగతా సమస్యల మీద కూడా నెక్స్ట్ జరగబోయే మీటింగ్లో డిస్కస్ చేసి వాటిని కూడా ఒక కంక్లూజన్ టైం బాండ్తో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేశారు. ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి కదా, వీధి పోటు ఇట్లా సమస్యలు. వీధి పోట్ల గురించి మన దీంట్లోనే ఈ ప్లాన్లోనే కొన్ని ఇచ్చారు. ఏ వీధి పోట్లు ఇబ్బందికరం అనే దాని మీద అటు రైతులు కానీ ఇటు ఆఫీసర్స్ కానీ ఇటున్న 3 మెన్ కమిటీ కానీ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అంటే ఏ విధమైన వీధి పోట్లు ఇబ్బందికరం అనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ విధమైన వీధి పోట్లని పరిశీలించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని ఉన్నాయి, వాటికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అనే దాని మీద ఒక కంక్లూజన్, దాని మీద ఒక అవగాహన చేసుకున్నాక ఆఫీసర్లు ఎన్ని ఉన్నాయి అనేది ఒక వస్తే దానికి ఏం చేయగలం అనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని
అవి మొత్తం ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇక్కడ ల్యాండ్ మనం భూమి మీదకి వెళ్ళి చూసుకోవటానికి లేదు. ఇప్పుడు ఆ భూమి మీదకి వెళ్ళి ఈరోజు నాకు తెలుసు పోటు వచ్చిందని, మీకు తెలుసు, ఇంకోళ్ళు తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పటికి కూడా ఆ స్థలానికి పోటు వచ్చిందని. అందుకని సిఆర్డిఏ వారే ఎన్ని ప్లాట్లకి ఈ విధమైన పోర్ట్లు ఉన్నాయి అనేది ఒక అనాలిసిస్ చేసి ఇన్ని రకాలైన ప్లాట్లకి ఇన్ని రకాలైన పోర్ట్లు ఉన్నాయంటే వాటిల్లో ఏ విధమైన పోర్ట్లకి ఇబ్బందో వాటిని గుర్తించి వాటిని ఏం చేయాలనేది ఒక నిర్ణయం రైతులను ప్రీమియం కమిటీ అధికారులు కలిసి తీసుకుంటాము ఒక టైం బాండ్ లోపల అని తెలియజేయడం జరిగింది.